పోయారు. అఘోరీతోనే ఉంటాను అంటూ శ్రీవర్షిని అఘోరీతోనే వెళ్ళిపోయింది. నేను ధ్యానం చేసుకుంటాను, నేను శివుడి భక్తురాలుగానే ఉండిపోతాను అంటూ శ్రీవర్షిని అఘోరీతోనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత అఘోరీని విమర్శిస్తూ శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు, విమర్శలు వ్యక్తం చేశారు. కానీ శ్రీవర్షిని మాత్రం అఘోరీతోనే వెళ్ళిపోయింది. అఘోరీ శ్రీవర్షిని గుజరాత్కు వెళ్ళారు. గుజరాత్లో సౌరాష్ట్రలో అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర నిద్రిస్తూ ఉన్న సమయంలో అర్ధరాత్రి శ్రీవర్షిని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి శ్రీవర్షిని తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో శ్రీవర్షిని వెళ్ళను అని అంటోంది, కానీ శ్రీవర్షిని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. శ్రీవర్షిని అన్న విష్ణు, శ్రీహర్ష, భవాని వీళ్ళందరూ అక్కడికి వచ్చి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి అఘోరీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. అఘోరీని విడిచి రాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రీవర్షిని. తను అఘోరీతోనే ఉంటాను, శివుడి ధ్యానం చేసుకుంటాను అంటూ శ్రీవర్షిని అంటూ ఉన్నప్పటికీ కూడా అఘోరీ నుంచి తీసుకొని కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. ఒకసారి అఘోరీ శ్రీవర్షిని కూడా వెళ్ళిపోయినప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించింది ఆ ఘటన. కానీ ఇప్పుడు అఘోరీ నుంచి మళ్ళీ శ్రీవర్షిని వారి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అసలు అఘోరీ నుంచి శ్రీవర్షిని తమ వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళిపోతున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలు గుజరాత్లో చోటు చేసుకున్న దృశ్యాలు. శ్రీవర్షిని కుటుంబ సభ్యులు గుజరాత్కు వెళ్ళారు. అఘోరీ దగ్గర ఉన్న శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తీసుకువెళ్తున్న దృశ్యాలు. ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. గుజరాత్లో శ్రీవర్షిని తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము. గుజరాత్కి వచ్చారు. ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు, వాళ్ళ అన్న. ఇగో గుజరాత్లో ఉన్నాం. జీజే పోలీసులు. ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు. తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్. నువ్వు అడగమ్మా, నాకు తెలుసా అమ్మా. అమ్మాయిలు 10 లక్షల రూపాయలు గుప్త నిధులు అమ్మాయిలు చెప్పు. इन्हें क्या बोल रहे देखो सुनो. ये मेरे भाई है, నాకు మా అన్నయ్య మీద నమ్మకం లేదని చెప్పు. उनके भाई के ऊपर यकीन नहीं है कहते. विजय तो आप लोग कहते उनका तू क्या होता इसका क्या होता, इसका क्या होता. मेरी माँ. मैं कुछ नहीं होता हूँ, उनको पूछ लो. अब बात करो. मेरे को भी हस्बैंड होता है, मैं भी लेके जाओ, मेरे को भी लेके जाओ. తాళి కట్టగా తీసుకెళ్ళ లంచా. మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. చూడతారు 5 నిమిషాలతో పడుకున్నావు సరిపోలేదా. అవును చెప్పురా చెప్పు. వీడియో అన్నీ చూపిస్తాను చూపించుకో. ఇది ఎఫ్ఐఆర్ కాపీ కొట్టేదమ్మా, దీని మీద 10 లక్షల రూపాయలకి అయింది. అది నేను నీకు పంపించాను వాట్సాప్ లో. వీడియో తీసుకోవమ్మా. నేను బలవంతంగా లాక్ వెళ్తున్నారు, ఉన్న చోట బలవంతంగా లాక్ వెళ్తున్నారు. 10 లక్షలు మోసం చేసిన కంప్లైంట్ కూడా లాక్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా ఏం చేయలేదు. గుజరాత్లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి హరారు మాకు. ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతం తీసుకెళ్తున్నారు. నన్ను నిజంగా బలవంతం తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు. ఇక్కడ గుజరాత్లో హరర్ మహాదేవ్ ఓం నమ శివ అగరి కళ్యాణమ గురుదత్తేనమ. గుజరాత్లో వర్షిని తీసుకెళ్తున్నారు. పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షన్కి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి. ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా. ఎవరి బతుకు వాళ్ళది చూసుకోండి. హర్ మహాదేవ్. ఇక్కడ ఆమెకి ఏం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా. ఇక్కడ
శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళిపోయారు. అఘోరి దగ్గర నుంచి బలవంతంగానే తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో శ్రీవర్షిణి అంటోంది, నేను రాను, నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అని కుటుంబ సభ్యులతో వాగ్వాదం చేస్తోంది. కుటుంబ సభ్యులతో శ్రీవర్షిణి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అఘోరి కూడా ఆ వీడియోలో ఒకటి చెప్తున్నారు, శ్రీవర్షిని బలవంతంగా తీసుకువెళ్తున్నారు, ఇక ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. నిజానికి చట్టాలు మేజర్లకు ఒకటి చెప్తుంటాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని. మరి అన్ని చట్ట ప్రకారమే జరుగుతూ ఉంటే బంధాలు ఏమైపోతూ ఉంటాయి? అలాంటప్పుడు నిజంగా అన్ని ఇయర్స్ పెంచిన కుమార్తెను, ప్రేమాభిమానాలతో పెంచిన కుమార్తెను మెజార్టీ వచ్చింది కదా, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, సాధన చేసుకుంటాను అంటే తల్లిదండ్రులు చట్టానికి కట్టుబడి ఉండాలా? లేదంటే అక్కడ కుటుంబం విలువలు, ప్రేమ, అనుబంధాలు, కూతురు ఎందుకు ఇలా మారిపోయిందని తీసుకుని తెచ్చుకోవాలా? దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తుంటుంటాయి. రెండు కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటుంటాయి. కానీ ఎక్కువ ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చేసింది కరెక్ట్ అంటూ ఉంటారు, లేదు ఆమెకు ఆ హక్కు ఉందని మరికొంతమంది అంటూ ఉంటుంటారు. సో ఈ రెండింటి డిబేట్ కూడా రైలు పట్టాల్లాగా ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడా కూడా ఒకదానికొకటి ఆన్సర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరేమనుకుంటూ ఉన్నారు? కుటుంబ సభ్యులుగా శ్రీవర్షిణిని బలవంతంగా తీసుకువెళ్ళిపోవడం కరెక్ట్, సరైన ప్రక్రియ అనుకుంటూ ఉన్నారా? లేదంటే చట్ట ప్రకారం ఆమెకు నచ్చిన చోటు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒక్కసారి అఘోరితో మాట్లాడతాను. అఘోరి కూడా మనకి అందుబాటులో ఉన్నారు. అఘోరి గారు, ఏం జరిగింది రాత్రి? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ. హర హర మహాదేవ్. నానా తెల్లారుజామున మేము సోమనాథ్ నుండి వస్తున్నాము. పెట్రోల్ పంపు చూసి అక్కడ సేద తీర్దామని ఆగినాము. 12 గంటలకు అట్లా కార్ ఆపుకొని ఆగినాము. ఆగి సేద తీరే టైంలో కరెక్ట్గా 3 గంటలకు వచ్చారు పోలీసులను తీసుకొని, కర్రలు తీసుకొని వచ్చారు. వచ్చి దిగండి అన్నారు. దిగిన తర్వాత నాకు సడన్గా వీళ్ళు కనిపించారు. అదేంది, మేము ఇక్కడ ఉన్నట్టు, అంటే మేము మీడియాలో ప్రతి విషయం చెప్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ ఆగినాము అని. నాకున్న ఛానల్లో నేను ప్రతి దగ్గర ఇక్కడ ఆగినా, నేను ఇలా వెళ్తున్నాను, ఇక్కడ నెక్స్ట్ ఈ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్తున్నానని చెప్తూనే ఉన్నాను. దాన్ని బట్టి ట్రేస్ చేసి రావచ్చేమో. వచ్చారు, వచ్చి తీసుకెళ్తున్నారంటే నేనేమో అడ్డు చెప్పలే కూడా అక్కడ కూడా, ఎందుకంటే నేను వాగ్వాదానికి దిగను. ఎవరైతే ఆ బిడ్డ ఉందో ఆమె ఆమె వచ్చింది, సాధన నేర్చుకుంటా అన్నది, వస్తా అన్నది, తీసుకెళ్ళాను అని జ్యోతిర్లింగాలు తిప్పుతున్నాను, మంచిగా దైవ దర్శనాలు ఇప్పిస్తున్నాను, ఆమెకు నచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్తున్నారు కొట్టుకుంటూ. కానీ నాకంటూ కొన్ని ఈ నార్త్లో నాకంటూ ఒక మంచి పేరు, మంచి గుర్తింపు ఉంది కాబట్టి నేను ఎక్కడ రియాక్ట్ అయితే భక్తులలో చెడు అయిపోతామో, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎలా అయిపోయినామో ఇక్కడ కూడా కావడం ఎందుకని నేను ఆంధ్ర తెలంగాణలో అంటే కొంతమంది చెడుగా మాట్లాడుకో, అందరూ అనట్లేదు, నాకున్న భక్తులు తెలంగాణలో ఉన్నారు. ఏదైనా సరే చిన్న అఘోరి పేరు మీద ఏదొచ్చినా దాన్ని ట్రోలింగ్ చేయడం అలా జరుగుతుంది కదా. ఇక్కడ అలా ఉండదు కదా నాన్న, ఇక్కడ గౌరవం ఇస్తారు కదా. ఆ గౌరవాన్ని కోల్పోవద్దని నేను అక్కడ ఏం వాగ్వాదానికి నేను కూడా దిగలేదు. పోలీసులు కూడా అన్నారు కదా, పేపర్ రాసుకొని మీరు ఏమని ఉంటే తెలంగాణలో తేల్చుకోండి అమ్మా కుటుంబ సభ్యుల మధ్యలో అంటే సరే అని నేను కూడా ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పింది వీడియో తీయమ్మా, నేను నాకు ఇష్టం లేదు వెళ్ళడం అని ఆమె చెప్పిన తర్వాత వీడియో తీసి నేను పెట్టడం జరిగింది. ఓకే, కానీ అందులో ఆమె మీతోనే ఉంటాను, నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అని అంటోంది. మీరు కూడా ఇక నుంచి ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని అంటూ ఉన్నారు. వాళ్ళేమో మీరు ఆమెకి ఏదో మత్తుమందు పెట్టేశారని అంటూ ఉన్నారు, మాయ చేశారని అంటూ ఉన్నారు. కానీ శ్రీవర్షిణి అంతకు ముందు వరకు లైఫ్ మీద ఒక రకమైన ప్యాషన్తో ఉండేది. మీతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె విధానం, ఆలోచన విధానం అంతా మారిపోయింది. అసలు ఏం జరిగింది? ఆమె ఆలోచన విధానం అలా మారిపోవడానికి కారణం ఏంటి? మీరు ఏం చేశారు? నేనేం చేయలేదు నాన్న, ఓకేనా? అందరూ అనుకున్నట్టు నేను ఏదో చేసినని అంత పోర్ట్రేట్ అవుతుంది తప్ప అలా ఏం చేయలేదు. ఆమె ఇష్టపూర్వకంగా సాధన నేర్చుకుంటానే వచ్చింది. సాధనలోనే లీలం అవ్వడానికి ఆమె వచ్చింది కాబట్టి సాధన ఇస్తున్నాం అంతే తప్ప ఇంకేం చేయడానికి ఏముంటుంది నాన్న ఇక్కడ. సాధన అంటే ఏంటి? ఏం సాధన చేస్తారు ఆమెతో రోజు? ఆమెకు శివ సాధన ఉంటుంది, ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ఎలా దేవుడికి లీలం అయిపోవాలి, పూజలు ఎలా చేయాలని నేర్పిస్తుంటాం. ఇంకోటి ఏంటంటే అందులో ఆ వీడియోలో వాళ్ళ సొంత అన్ననే చేయి పట్టుకొని అలా కొడుతూ ఉన్న అన్ననే 60 ఏళ్ళ ముసలితో పడుకున్నది నా దగ్గర వీడియో ఉన్నది. అలా చేసినప్పుడు తప్పులేదా అని అంటుండు. ఏంటండి మళ్ళీ చెప్పండి, ఏంటది? ఆ వీడియోలో మీరు కరెక్ట్ చూడండి. అమ్మతోనే ఉంటాను అన్నప్పుడు 60 ఏళ్ళ ముసలితో పడుకున్నప్పుడు తెలియదా? ఆ వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి మాకు అనే ఆ మాటలు అంటుండు సొంత అన్ననే. ఏంటి అసలు అది? ఏంటి ఆ ఇష్యూ ఏంటది? 60 ఏళ్ళ ముసలోడు ఇష్యూ ఏంటది? అదిగా దునియా అందరికీ తెలిసింది.
అఘోరి గారు. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. ఎస్, అఘోరీతో పాటు వెళ్ళిపోయిన శ్రీవర్షిని రాత్రి అఘోరి శ్రీవర్షిని గుజరాత్లో ఉన్న సమయంలో అఘోరీతో ఉన్న శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఇక్కడ శ్రీవర్షిని ఏమంటోంది అంటే కుటుంబ సభ్యులతో వెళ్ళను అని అంటోంది. ఆమె మేజర్ కావచ్చు, కానీ అన్ని